మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేకుజామునే ఉదయకాల సమయం ముందే మీకు సిద్ధపరిచి ఇలా వాక్య రూపేణ ప్రతిరోజు మీకు అందించుటకు ఆ సృష్టికర్త అయిన దేవుడు నాకు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రతిరోజు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు, మిత్రులకు, ఆప్తులకు, శ్రేయభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాలు, వందనాలు. బాగున్నారు కదా? రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కిందకు పడి చనిపోయిన వాడై ఎత్తబడింది. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే అది ఆదివారం. పౌలు ఆ సంఘాన్ని చూడడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ సంఘముతో ఉన్న ఆ అనుబంధాన్ని బట్టేమో వారికి వాక్యం వినిపించి బల్లారాధన ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఆయన వాక్యం ఆ గదిలో చెబుతున్నప్పుడు గది నిండా దీపాలు ఉన్నాయి, గది నిండా మనుషులు ఉన్నారు. అయితే ఐతుకు అనే ఒక ఆయన పౌలు గారి యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చాడు. మనందరికీ తెలుసు, వాక్యము విస్తారముగా చెప్పేటప్పటికి ఆ వ్యక్తి అర్ధరాత్రి కావాల్సి వస్తుందేమో, చాలా నిద్రభారం కలిగి ఆ కిటికీలో కూర్చున్న అతను 3వ అంతస్తులో ఉన్న ఆ మేడగది నుండి కింద పడి చనిపోయి పౌలు అక్కడ ఉండడం బట్టి మళ్ళీ తిరిగి బ్రతకగలగడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం ఈ యొక్క ఐతోకుని గురించి చాలాసార్లు లేఖన భాగంలో నుంచి మనం ధ్యానిస్తూ ఉంటాం. 3వ అంతస్తు నుంచి కింద పడిపోయాడండి. అయితే నేటి క్రైస్తవ జీవితంలో ఇలాంటి అనుభవాలేమీ విశేషమేమీ కాదు, తక్కువేమీ కాదు. ఎందుకంటే ఈరోజు వాక్యం ప్రకటిస్తూ ఉంటే నిద్రభారం కలిగిన వారు, ఏమండి, వాక్యం ప్రకటిస్తూ ఉంటే తూలి పడేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నిద్రలోకి వెళ్ళి పడిపోవడమే అంత గొప్పదైతే నేటి క్రైస్తవ లోకంలో చాలామంది చాలా విషయాల్లో పడిపోతున్నారు. ఈ వాక్యం వింటుండగా నువ్వెక్కడ పడిపోయావో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో పౌలు ఉన్నాడు గనకను, అక్కడే ఉన్నాడు గనక ఐతుకు పడిపోయినప్పటికీ వెంటనే దేవునికి అవమానం కలగకూడదని లేవనెత్తి హత్తుకొని మళ్ళీ తిరిగి బల్లలో కూర్చోబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మరి పడిపోయిన నీవు ఈరోజు నిన్ను లేపేవాడు ఎవడు? ఇప్పుడైనా ఈ మాటలు నీ చెవిలో పడుతుండగా ఎక్కడ పడ్డావో తెలుసుకుంటే తిరిగి లేవడానికి ప్రయత్నం చేసుకోవడానికి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది అంత్యకాలం కనుక మనం ఎక్కడ పడిపోతున్నాం అని చెబుతూ పడొద్దు పడొద్దు అని ఒక హెచ్చరికతో మీ ముందుకు వస్తున్నాం. మనం పడిపోకుండా ఉండవలసిన కొన్ని అనుభవాలు ఏంటో త్వరితగతిగా మనం నేర్చుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా విలాప గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదవగలిగితే, మా తల మీద నుండి కిరీటం పడిపోయిను, మనము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఈరోజు మనిషి ఎందులో పడిపోతున్నాడంటే పాపములో పడిపోతున్నాడు. పాపాన్ని ఒక కిరీటంతో పోల్చారు. తల మీద కిరీటం పెట్టినప్పుడు ఆ మనిషికి అంత విలువ, ఘనత, అధికారము, ఆధిక్యత, ఆ వ్యక్తిని అనేకుల మధ్య గౌరవించే విధానం. ఈరోజు మనిషి యొక్క గౌరవం ఎందుకు పడిపోతుంది అంటే ఒకే ఒక కారణం. అతడు ఏ అధికారైనా అవ్వచ్చు, ఎంతటి ఉన్నతమైన వాడు అయినా అవ్వచ్చు, అతడు చేసిన పాపము వలన అతడు తన స్థాయిని, తన అంతస్తును, తన ఆధిక్యతను పడగొట్టుకుంటున్న వాడే అన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ సంఘములో మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తివేనా?
లేదు నీ చెడ్డ ప్రవర్తన వల్ల, త్రాగుడు, తిరుగుడు, వ్యసనములు వల్ల నీ పేరు పోతుందా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ గురించే కదా ఈ బాధ అంతా. ఒకప్పుడు నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి మంచి ఘనత, పేరు, వ్యాపారాన్ని బట్టి పేరు, స్థాయిని బట్టి పేరు, గౌరవించేవారు. కానీ ఎక్కడైతే పడకూడని పాపంలో మనం పడ్డామో పేరు పోయింది, గౌరవం పోయింది, అంతస్తు పోయింది, అధికారం పోయింది, ఆధిక్యత పోయింది, అన్నీ పోతున్నాయి. ఒక వ్యక్తి పతన స్థితిలోకి పడిపోవడానికి గల కారణం పాపమే. పాపం అనేది అన్నిటికంటే దౌర్భాగ్యమైనది, మనిషిని బలహీనపరిచేది. అందుకనే రోమపత్రిక 3:23 మనుషులందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతున్నారు ఆ పాపం వల్ల. చిన్న పాపమే కదా, చిన్నదే కదా, ఎవరికి తెలియదు కదా అని చెప్పి చేసే ఆ పాపాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను నేడు మానవ జీవితంలో కోల్పోతుంది. ఒకటి, మనం పడిపోకూడని మొదటి స్థలం పాపము. పాపంలో పడిపోతే ఇక అంతా కోల్పోతామనే విషయాన్ని గమనించాలి. రెండవది మనం గమనించిన వారమైతే తిమోతి అపోస్తులైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదివితే, మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడాయను. ఇక్కడ మనం గమనించిన వారి ఎవరితడు అని అంటే, ఇతడు అధ్యక్ష పదవిని కోరుకున్నవాడు. ఎవరైతే అధ్యక్ష పదవిని కోరుకుంటారో వారికి ఉండవలసిన నియమాలు, నిబంధనలు చెప్తూ 6వ వచనంలో అతడు అపవాదికి కలిగిన శిక్షావిధిలో పడిపోకుండా అంటాడు. అపవాది ఊరిలో పడిపోకుండా. చాలామంది చూడండి, అక్కడ ఇంకా పూర్తిగా చదివితే అతడు గర్వాంధుడై అన్నాడు. అపవాది ఊరిలో ఎప్పుడు పడిపోతుందో తెలుసా? పదవి రాగానే గర్వం. సామెతలు 16:8 ఉంటుంది అనుకుంటా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఒక వ్యక్తి నాశనం గర్వం. ఈరోజు మనం ఎందుకు పడిపోతున్నాము, అపవాది చేతికి ఎందుకు చిక్కిపోతున్నాము అంటే గర్వము. మనము గర్వించడం వలన అపవాది యొక్క చేతిలోనికి చిక్కిపోతామని, అపవాది యొక్క హస్తంలోని పడిపోతున్నామని గమనించాలి. కాబట్టి ఈరోజు ఎందుకు గర్వించాలి? మనం చేసే ఉద్యోగాన్ని బట్ట, వచ్చిన సంపాదన బట్ట, గౌరవాన్ని బట్ట, ప్రతిష్టతను బట్ట, సంఘాన్ని బట్ట, సహవాసాన్ని బట్ట, ఇవన్నీ రేపు ఈరోజు రేపు పోయేవే కదా. శాశ్వతము నిత్యము మనతో ఉండేవాడు ప్రభు. ఆయన దగ్గర మనము మౌనముగా, దేవుని దగ్గర వినయముగా, మనమందరం కూడా వినయ నమస్కారముతో ముందుకు సాగిపోతే దేవుడు మనకట్టి ఆధిక్యతనిస్తాడు. ఈరోజు చాలామంది అధ్యక్షత పదవి విషయంలో, అధికారాల విషయంలో వచ్చిన తర్వాత గర్వించి పడిపోయి, సాతాను చేతిలో చిక్కిపోయి దేవునికి దూరం అయిపోతున్న వ్యక్తులు లేకుండా పోయి, ఈరోజు మనం అధికార వ్యామోహంలో పడి దేవునికి దూరం అవ్వకూడదు, అపవాదికి దగ్గర అవ్వకూడదు. గమనించండి. ఇక మూడవది సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను, భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. భక్తిహీనతలో పడిపోవుట ఇది మనకి ఎంతైనా మంచిది కాదు. భక్తిహీనతలో పడిపోవుట, భక్తి లేకపోవుట, సరిగ్గా భక్తిని చేయకపోవుట. ఈరోజు చాలామంది దేవుడు కార్యం చేయగానే భక్తిని సన్నగిల్లిపోతూ ఉంటారు, భక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అది ఎంత మాత్రము కూడా మంచిది. ఒకటి, పాపంలో పడిపోతున్నారు. రెండవది, గర్వించి అపవాది యొక్క ఊరిలో పడిపోతున్నారు. మూడవది, భక్తిహీనతలో పడిపోతున్నారు. నాలుగవది, మనం గమనించిన వారమైతే సామెతల గ్రంథం 28:18 మనం గమనించిన వారమైతే అక్కడేమంటున్నాడు? మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును, యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించు. చూడండి, మూర్ఖ ప్రవర్తన గలవాడు పడిపోతాడు. ప్రవర్తించే విషయంలో మూర్ఖంగా చూపించడం. ఇలా చేయకూడదా, ఇలా చేస్తే దేవుడు ఏమైనా అంటాడా,
ఇలాగే ఉండాలా అంటూ కొంతమంది మూర్ఖుని ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తారు. అందుకనే ఇక ఏమంటాడు, మూర్ఖురాలు ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి. ఎందుకంటే మూర్ఖ ప్రవర్తన వారి ఆత్మీయతను దిగజారుస్తుంది కనుక మూర్ఖంగా ప్రవర్తించుట మంచిది కాదు. ఇప్పటికి 4 విషయాలు. ఒకటి, పాపం చేసి పాపం వల్ల పడిపోతున్నారు పాపం. రెండోది, గర్వించి అపవాదులో పడిపోతున్నారు, భక్తిహీనతలో పడిపోతున్నారు, మూర్ఖ ప్రవర్తన వల్ల పడిపోతున్నారు. ఐదోది మనం చూసిన వారమైతే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చెప్పి ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు. నీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకున్నది. కలిగిన స్థిర మనస్సు, దేవునిలో స్థిరంగా ఉండాలి. ఈరోజు చాలామంది అస్థిరులుగా సంఘాలు మారుతూ, సహవాసాలు మారుతూ, ఒక వ్యక్తి పార్టీలు మారినట్లుగా మారుతున్నారు. కొంతసేపు ఈ సేవకుడి దగ్గర ఉంటాడు, కొంతసేపు ఆ సేవకుడి దగ్గర ఉంటాడు. ఎక్కడైతే సేవ గణపరచబడుతుందో, సేవలో ఒక సేవకుడు ధనాన్ని సంపాదిస్తున్నాడు, పేరును సంపాదిస్తున్నాడు, వెంటనే ఆ సంఘాల్లో వెళ్ళిపోవడం, ఆ మినిస్ట్రీలోకి వెళ్ళిపోవడం, మీతో ఉంటానని చెప్పడం, ఆ సేవకుడి దగ్గర నుంచి డబ్బు గుంజుకోవడం. మనస్సు అస్థిరత్వంలోకి వెళ్ళిపోతుంది. ఒక చోట ఉండడు, ఒక దైవజనుడు పెట్టుకోడు. ఈ వ్యక్తి ధన వ్యామోహం వల్ల, స్థిరము లేని మనస్సు వల్ల చాలామంది పడిపోతున్నారు. మనము స్థిరులను కదలని వారముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ ఈరోజు మనం కదిలిపోతున్నాం తన విషయంలో. బిలాము చూడండి, ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమనుకోవద్దయ్యా, అయ్యా వాళ్ళు డబ్బు తీసుకొచ్చారయ్యా, అయ్యా వెళ్దాం అనుకుంటున్నానయ్యా అన్నప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు, కానీ శిక్ష పంపించాడు. మేము దేవుని బిడ్డారా, 5 రకాలైన అనుభవాలు మేము ముందు పట్టాం. 5కు నిద్రలో పడిపోవడం పెద్ద గొప్ప విశేషం కాదు. మనం పాపంలో పడకుండా, గర్వించి అపవాది చేతిలో పడకుండా, భక్తిహీనతలో పడకుండా, మూర్ఖతలో పడకుండా, స్థిర మనసును విడిచి పడిపోకుండా జాగ్రత్త పడిన వ్యక్తి. నీ కొరకు, నా కొరకు కలవరి శిలువలో ప్రభు మరణించాడు. ఆ రోజు అక్కడ పౌలు ఉన్నాడు, ఇక్కడ మన యేసయ్య. ఇంకా ఆయన రాకడకు పడకముందే, ఆయన మనం విడిచి వెళ్ళకముందే, ఆదరణకర్త మనల్ని ఎడబాయక ముందే, ప్రభువా ఏ విషయాల్లో పడిపోతున్నాను, ఎక్కడ బలహీనైపోతున్నాను, నన్ను క్షమించి నీ కృప చూపించమని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమమయ్యా, నీకే వందనాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత.